రెడ్డి మాల మాదిగ అనేది కులాలని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అందరు డ్రైవర్లే, అందరు డ్యూటీ చేస్తున్నారు. ఓకేనా, డ్యూటీ ప్రకారం ఉండాలి, కరెక్టే. కానీ ఇప్పుడు రెడ్డిని విమర్శించడం ఇవన్నీ కాదు. కాకపోతే ఏంటంటే ఆల్టర్నేట్ గా మనం ఏం చేస్తున్నాం, మన డ్యూటీ ప్రకారం మనం చేస్తున్నప్పుడు మన గ్యాస్ కొరత ఏముంది దాని గురించి మాట్లాడే సందర్భం మనం మాట్లాడుకోవాలి. అవునాగా మేడం? అయితే మనకు ఆల్రెడీ ఇరాన్ నుండి మనకు వచ్చేది వాడు జలసంధి వాడు క్లోజ్ చేసిండు అక్కడ. ఎందుకు క్లోజ్ చేసిండే, మనకు బయటకు వెళ్ళి వచ్చే గ్యాస్ క్లోజ్ చేసిండు. ఎందుకు చేసిండే కదా, సంఘటన జరుగుతున్నాడు క్లోజ్ చేసిండు. దాని గురించి మనం ఏం సందర్భించలేం కదా. ఎందుకంటే మన ఇండియానే ఒక భారత్నే తర్వాత మన గుడ్డి నమ్మకంగా మనం మన అన్ని దేశాలకు కూడా చర్చలు నడుస్తున్నాయి. ఓకేనా, ఒక ఇండియానే పెద్ద దాన్ని వ్యతిరేకంగా తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. ఒక గ్యాస్ సిలిండర్ మాది కూడా ఆటోనే, ఒక కొరత పడ్డదని చెప్పేసి అనుకోవడం తప్పుగా మేడం. అంటే కేంద్రం చెప్తుంది కదా కొరత ఏం లేదు, కొరత ఉంది మీరేం మేడం, ఆల్మోస్ట్ కొరత ఉంది. ఎందుకంటే మన జలసంధి అనేది ఒకటి ఇరాన్ మనకు వచ్చేది ఒక చిన్న ఎంట్రీలో సముద్రం నుండి వస్తుంది. మనకు అక్కడ క్లోజ్ చేసింది అక్కడ. ఓకేనా, క్లోజ్ చేసింది కాబట్టి అది మన కొరత. సిఎన్జి మనకి ఎక్కడ ఉంది, ఎందుకంటే విజయవాడ ఇక్కడ ఉంది మేడం, అనిల్ అంబానీ సిఎన్జి ఉంది మనకు విజయవాడ నుండి ఇక్కడ సప్లై అవుతుంది కాబట్టి మనకు వస్తుంది. అక్కడ నుండి రాని ఎల్పిజి రావంటే మనకు బయట నుండి రావాలి. జలసంధి అనేది మనకు ఒకటి క్లోజ్ చేసిండు, దానికి ఎవరేం చేయలేరు కదా మేడం. ఎగ్జాక్ట్లీ అవునా కదా బ్రదర్, నువ్వే చెప్పండి. జలసంధి క్లోజ్ చేసిండు, దానికి మనం ఏం చేయలేం కదా. తెలియక మనం మాట్లాడితే ఎట్లా చెప్పండి. ఒక సెంట్రల్ గవర్నమెంట్ మనం విమర్శించవద్దు, రాష్ట్ర గవర్నమెంట్ కూడా మనం విమర్శించవద్దు. అన్ని కాదు, మన ఒక రేవంత్ రెడ్డి అని కాదు, ప్రధాని నరేంద్ర మోడీ అని కాదు, ఎవరని కాదు. ఒకసారి మనం బయట నుండి ఆలోచించాలి, ఇక్కడ నుండి కాదు ఆలోచించేది.